నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే 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 నమః. బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ లలితా సహస్రనామ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 145వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణ చండిక చండముండాసురనిషూదిని. మహేశ్వరి ప్రథమం, మహాకాళి ద్వితీయం, మహాగ్రాస తృతీయం, మహాశన చతుర్థం, అపర్ణ పంచమం, చండికా షష్ఠం, చండముండాసురనిషూదిని సప్తమం, షరాక్షరాత్మిక అంతే సప్తమం. సప్తపది అయం శ్లోక. మహా ఈశ్వరి మహేశ్వరి. మహా ఈశ్వరి మహేశ్వరి. ఈశ్వరీ నామ ఈశ్వరత్వం భవతి ఇది ఈశ్వరి. ఈశ్వరత్వ నామ కిం భవతి? షడ్గుణైశ్వర్య సంపన్నత్వం భవతి, ఆధిపత్యం భవతి. తత్సర్వం ఈశ్వరత్వమేవ. తదీశ్వరత్వం భవతి ఇది ఈశ్వరీ. మహతీ చ ఈశ్వరీ చ మహతీశ్వరీ. మహేశ్వరీ మహా ఈశ్వరీ. మహత్తరమైన ఆధిపత్యం కలిగిన వారు మహేశ్వరి. ఇంకొక అర్థం ఎలా చెప్పచ్చు? మహేశ్వరస్య పత్ని మహేశ్వరి. మహేశ్వరస్య పత్ని మహేశ్వరి. మహాకాళీ. కాళీ నామ కా భవతి? కాలయతి ఇతి కాళీ. కాలయతి ఇతి కాళీ. అందరినీ నశింపజేసేస్తారు. దుర్గా సప్తశతులు ఎంత బాగా వర్ణిస్తారు అమ్మవారిని, మహాకాళీ స్వరూపిణి. ఎక్కడికెక్కడ రాక్షసుని అలా మింగిస్తూనే ఉంది మహాకాళి. కపాలమాలిక, కోరలు, భయంకరమైన రూపం, నల్లటి రూపం మహాకాళీ. కాలయతీతి కాళీ అంటే మహాకాల స్వరూపిణి. అష్టాదశ శక్తిపీఠాల్లో మహాకాళీ స్వరూపిణి ఒకరు. నర్మదా నదీ తీరంలో ఉజ్జయిని నగరం ఉంది. ఆ ఉజ్జయిని నగరంలో మహాకాళి అమ్మవారు ఉన్నారు. అష్టాదశ శక్తి స్వరూపిణి. మహాకాళేశ్వరుడు నాడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకరు. ఎంత విశేషమైందండి. మహాకాళస్య పత్ని మహాకాళి అని చెప్పచ్చు. ఉజ్జయిన్యా మహాకాళి. ఉజ్జయిని నగరంలో ఉన్న మహాకాళి అమ్మవారికి నమస్కారం అని చెప్పచ్చు. మహతీచ కాలయతి. మహత్తరేణ కాలయతి ఇది మహాకాళి. మహత్తరమైన లయం చేస్తుంటుంది కనుక, లయం చేస్తుంటారు కనుక అందరినీ తనలో లయింపజేస్తుంటారు మహాకాళీ స్వరూపిణి. మహాగ్రాస. గ్రాస అంటే ఏంటండి? ఆహారం. మామూలుగా గ్రాస అనే సంస్కృతానికి తెలుగులో అంటే ప్రకృతి వికృతి చూసుకుంటే మనకు ప్రకృతి పదాలని సంస్కృత పదాలు, వికృతి పదాలని తెలుగు పదాలు. గ్రాసము గడ్డి, తెలుగులో గడ్డి అంటాం, సంస్కృతంలో గ్రాసం అంటాం. ఇక్కడ గ్రాసం అంటే ఆహారం అని చెప్పాలి. మహత్తరం గ్రాసం అఖాదత్ ఇది మహాగ్రాస.
మహత్తరంగా ఆహారాన్ని తీసుకుంటారట. చరాచర జీవులన్నీ అమ్మవారికి ఆహారం అయిపోతాయి. ప్రకృష్టం లయం ప్రళయం, ప్రళయకాలంలో చరాచర జీవులన్నీ కూడా అమ్మవారికి ఆహారంగా వెళ్ళిపోతుంటాయి. మహాగ్రాస, మహా అశన, మహాశన, మహాశన, మహా అశన. అశన అంటే నైవేద్యం, ఆహారం. అమ్మవారికి విశేషమైన నైవేద్యాలు సమర్పిస్తారు. మిగతా దేవతలకు అంతా ఉండదు. మిగతా దేవతలకు దధ్యోదనం, పాయసాన్నం ఇలా చేస్తుంటారు. కానీ అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాల్లో రోజుకు ఒక్కొక్క నైవేద్యం పెడతారు. మహత్తరమైన అశనం. కటు పొంగరి, కట్టె పొంగరి అంటారు. తప్పది. కట్టె పొంగరి కాదు, కట్టెలతో చేస్తారా? ఏమిటండి కట్టె పొంగలి అంటారు? కొంచెం అర్థం తెలుసుకోవాలి. కటు పొంగలి, కటు అంటే కారంగా ఉండే పొంగలి, మిరియాలు వేస్తారు. ఇది కారంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మిరియాలు రక్త దోషాలు తొలగించి రక్తానికి శుభ్రత కలిగిస్తాయి, జ్ఞాపకశక్తిని పెరిగిస్తాయి. అది విశేషం. మిరియాలను ఆవు నేతిలో కొంచెం లేతగా కొద్దిగా ఆవు నేతిలో వేయించి దాన్ని చూర్ణం చేసి ఒక పావు చెంచా కొద్దిగా ఆవు నేతిలో లేదా తేనెలో కలుపుకొని తీసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా వస్తుందండి మహత్తరమైన జ్ఞాపకశక్తి. దాంతో సరైన ఔషధం మరొకటి లేదు. అది మరీచిక. ఆయుర్వేదంలో మరీచికా యోగం అంటారు. మరీచికా యోగం, అందులో చెప్పారు ఈ విషయం. కటు పొంగలి, దధ్యోదనం, హరిద్రాన్నం, పాయసాన్నం, స్నిగ్ధౌదనం ఎన్నున్నాయండి. మహాశన, అపర్ణ. అపర్ణ అంటే ఏమిటండి? అపర్ణ పర్ణం అపి న అఖాదత్ ఇది అపర్ణ. పర్ణం అపి న అఖాదత్ ఇది అపర్ణ. అమ్మవారు తపస్సు చేసిన సమయంలో ఎవరి కోసం చేశారండి తపస్సు? స్వామివారి కోసం. పార్వతీ పరమేశ్వరుడు ఒక విశిష్టమైన పేరుంది. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరవు. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరవు. ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి ఆది దంపతులు అయ్యారు. అలా స్వామివారి కోసం అమ్మవారు తపస్సు చేసినప్పుడు పండుటాకులు తిని మళ్ళీ ఆ ఆకులు కోస్తే జీవహింస అవుతుందని చెట్టు మించి కింద పడిన పండుటాకులు, పండిపోయిన ఆకులకు వాటి అంతగా పడతాయి. ఆ పండుటాకులు ఆహారంగా తీసుకుని తపస్సు చేశాడు కొన్నాళ్ళు. ఇంకా స్వామి ప్రత్యక్షం గార. అప్పుడు నా పర్ణమపి అభక్షయత్ ఇది అపర్ణ. పండుటాకులు కూడా తీసుకోకుండా కేవలం వాయుభక్షణంతో వాయువే ఆహారంగా తపస్సు చేశారు అపర్ణ. చండిక. చండిక దుష్టాన్ శిక్షయతి చండస్వరూపేణ. చండీస్వరూపేణ దుష్టాన్ శిక్షయతి. చండీ రూపంతో దుష్టులను శిక్షిస్తారు అమ్మవారు. అంతేత చండీ, చండిక. చండముండాసుర నిషూదిని. చండముండాసుర నిషూదిని దుర్గా సప్తశతిలో ఈ ప్రస్తావన వస్తుంది. శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసులు, ఇద్దరు సైన్యాధిపతిని పంపిస్తారు. ఒకటి పేరు చండాసురుడు, ఇంకొకటి పేరు ముండాసురుడు. వీళ్ళిద్దరూ అమ్మవారితో యుద్ధం చేస్తారు, నశిస్తారు, దగ్ధమైపోతారు. చండాసురుణ్ణి ముండాసురుణ్ణి సంహరి చేశారు అమ్మవారు. అంచేత చండముండాసుర నిషూదిని. చండాసురం ముండాసురం చ నిషూదయత్. న్యషూదయత్ ఇది చండముండాసుర నిషూదిని. అలాంటి అమ్మవారిని చాముండేశ్వరి అంటారు. చండముండాసుర నిషేధనత్వాత్ చాముండేశ్వరి అభవత్ అని దుర్గా సప్తశతిలో చెప్తారు. ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాకాళ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాగ్రాసాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాశనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అపర్ణాయై నమో నమః.
ఓం ఐం హ్రీం శ్రీం చండికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం చండముండాసుర నిషూదన్యై నమో నమః. చండముండాసుర నిషూదన్యై నమో నమః. స్వస్తి.